నరసరావుపేట పట్టణంలో వాహనాల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా వాహనాలను క్రమబద్ధీకరించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు వన్ టౌన్ సీఐ విజయ్ చరణ్ తెలిపారు. వాహనాలను ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయరాదని కోరారు. వాహనాలు నడిపే సమయంలో పోలీసులు అడిగిన పక్షంలో తప్పనిసరిగా డాక్యుమెంట్స్ చూపించాలని తెలిపారు. పట్టణంలో వాహనాలు క్రమబద్ధంగా వెళితే ట్రాఫిక్ సమస్యలు ఒప్పందం కావని సీఐ విజయ్ చరణ్ తెలిపారు. నరసరావుపేట ట్రాఫిక్ సీఐగా లోకనాథం ప్రవీణ్ బాధ్యత స్వీకరించారు. పట్టణంలో ట్రాఫిక్పై దృష్టి సారించారు. నమస్కారం అండి. నరసరావుపేట పట్టణ ప్రజలకు నరసరావుపేట వన్ టౌన్ సిఐ ఈ ట్రాఫిక్ మీద ముఖ్యంగా ఈ మధ్య మన గౌరవ పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ప్రతి 2 వీలర్స్ ఎవరైతే లైసెన్స్ లేవో వారికి, అదేవిధంగా ట్రిపుల్ రైడింగు, డేంజర్ డ్రైవింగు, అదేవిధంగా ఎవరైతే కట్లు కొట్టుకుంటా మిగిలిన వాళ్ళ ప్రాణాలకు ప్రమాదకరంగా ఉన్నారో దాని మీద ఎక్కువగా డ్రైవ్ చేయమని చెప్పేసి సార్ మాకు ఆదేశాలు ఇచ్చున్నారు. ఆదేశాల ప్రకారంగా ప్రతిరోజు కూడా నరసరావుపేట వన్ టౌన్ పరిధిలో ఈ వెహికల్ చెకింగ్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మధ్య ఈ లైసెన్స్ ఎవరైతే లేరో అదేవిధంగా అన్ని ఫైన్స్ కూడా విపరీతంగా పెరిగి ఉన్నాయండి. దానికి తగ్గట్టుగా ప్రజలు ముఖ్యంగా గమనించి ఎవరు కూడా దయచేసి లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయొద్దు. అదేవిధంగా మీ ప్రాపర్ డాక్యుమెంట్స్ కనీసం జిరాక్స్ కాపీస్ అన్న మీ దగ్గర ఉంచుకునేటట్టుగా చూసుకోండి. ఒరిజినల్స్ పెట్టుకుంటే తడిచిపోతాయి, పాడైపోతాయి అనుకుంటే మాత్రం కంపల్సరీ జిరాక్స్ అన్న పెట్టుకోండి. హెల్మెట్ కంపల్సరీగా వాడండి. ట్రిపుల్ రైడింగ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడొద్దు. అదేవిధంగా మైనర్లకు బండి ఇస్తున్నారు. మైనర్లకి ఎవరైతే మైనర్ డ్రైవ్ చేస్తున్నాడో వారితో పాటు ఎవరైతే మైనర్ డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళకి బండి ఇస్తారో వారికి కూడా ఫైన్ విధించడం జరుగుతుంది. ఈ మైనర్కి రాసే ఫైన్ కన్నా అది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మారిన ఫైన్స్ ఒకసారి నేను మీ అందరూ కూడా మీ దృష్టికి తీసుకొస్తాను. దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నాను.